హలో అండి. ఈరోజు మనం తిన్న కొద్దీ తినాలనిపించే హోటల్ స్టైల్ బటర్ చికెన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని దానిలో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ పెరుగు వేసి మొత్తం అంతా బాగా చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట వరకు మ్యారినేట్ చేసుకోవాలి. మూత తీసి చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది టోటల్లీ ఆప్షనల్ అండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నూనె, అలాగే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ చికెన్ పీసెస్ అనేవి ఎంత బాగా ఫ్రై అయితే మనకి కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ బటర్ వేసి బటర్ కరిగిన తర్వాత 4 లవంగాలు, అర ఇంచ్ చెక్క, 1 ఇలాచీ, 1 బిర్యానీ ఆకు, కట్ చేసి పెట్టుకున్న అర కప్ ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 5 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అర కప్ టమాటా ముక్కలు వేసి టమాటాలు బాగా మగ్గేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పావు కప్ వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలన్నీ బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మూత తీసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో 2 టీ స్పూన్స్ బటర్, 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి మళ్ళీ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల వరకు దీన్ని కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత దీనిలో 400 ml వరకు నీళ్ళు పోసుకోవాలండి. మనం పోసే నీళ్ళని మిక్సీ జార్లోకి వేసి ఒకసారి కలుపుకొని వేస్తే మిక్సీ జార్లో ఉన్న మసాలా అంతా దీనిలోకి యాడ్ అయిపోతుందండి. సో కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలి కూర కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని దీనిలో 1 నుండి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలు మరిగించిన తర్వాత పైన మీగడ ఫామ్ అవుతుంది కదండి, దాన్ని ఒకసారి స్పూన్తో కలుపుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ బటర్, అలాగే కొద్దిగా కసూరి మేతిని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. దీన్నంతా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బటర్తో లేదా క్రీమ్తో గార్నిష్ చేసుకొని రోటీస్లోకి బిర్యానీలోకి సర్వ్ చేసుకుంటే
అంతేనండి, మన సింపుల్ రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.